వెల్కమ్ టు సమస్య ఇక్కడ పరిష్కారం ఇక్కడ కార్యక్రమానికి ఇప్పుడు మనం ఉప్పల్ నియోజకవర్గంలోని కాప్రా సర్కిల్ పరిధిలో ఉన్నామండి. కాప్రా సర్కిల్ పరిధిలో వచ్చేసి సర్వే నంబర్ 199 గవర్నమెంట్ స్థలం. ఇక్కడ వచ్చేసి కొంతమంది జీవో నంబర్ 58, 59 ప్రకారము కొన్ని పట్టాలు పొందారు. కానీ ఏరియా ప్రభుత్వ స్థలం మొత్తం కబ్జా అయిపోయింది. చూడండి ఎలా అయిపోయిందో. వితౌట్ పర్మిషన్, వితౌట్ ఎంఆర్ఓ దీన్ని సీజ్ చేసినా కానీ ఇంకా బిల్డింగ్ నిర్మిస్తున్నారండి. అసలు అధికారులు డ్యూటీ చేస్తున్నారా, పర్యవేక్షణ చేస్తున్నారా, ఏం చేస్తున్నారు? గవర్నమెంట్ స్థలాన్ని కాపాడడంలో ఎంఆర్ఓ అధికారులు పూర్తిగా విఫలమైనరు. ప్రతి వ్యవహారం వెనుక సెటిల్మెంట్. ప్రభుత్వం ఎత్తి నోరు కొట్టుకుంటుంది, కానీ పాలకులు నిర్లక్ష్యంతోనే ప్రభుత్వ స్థలాలు కబ్జా అవుతున్నాయి అనడం ఇదేం లేదు. ఇదే ఏరియా సర్వే నంబర్ 190 మీద స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ సార్ కూడా చాలా వరకు స్ట్రిక్ట్గా వ్యవహరించి ఎంఆర్ఓని కలిసి ఈ కబ్జాలని ఆపాలన్నారు. వితౌట్ పర్మిషన్ నిర్మాణం జరుగుతుంటే మున్సిపల్ అధికారులు, కాప్రా సర్కిల్ మున్సిపల్ అధికారులు వచ్చి సెటిల్మెంట్ చేసుకుంటారు, కలిసి కూలగొట్టరండి. ఏమంటే నోటీసులు ఇచ్చినాము, వాళ్ళు కోర్టుకు వేయరు, అసలు పర్మిషన్ లేదు. గవర్నమెంట్ స్థలాలలో కట్టుకుంటే కోర్టులు స్టేలు ఎలా ఇస్తాయి? అడ్వకేట్లు ఇలాంటి కేసులు ఎలా టేకప్ చేస్తుంటుంటారు? అసలు ఏం జరుగుతుంది? ప్రభుత్వ స్థలాన్ని కాపాడొద్దా? దోచుకున్నందుకు దోచుకున్నంతేనైనా ప్రభుత్వాలను నిర్వహించే ప్రభుత్వ స్థలాలకు, ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వ స్థలాలు లేవు, కానీ కబ్జా చేయడానికి మాత్రం చాలా ఉన్నాయండి. ఇప్పుడు చూడండి, ఈ కాలనీలో దాదాపు మొత్తం కబ్జా స్థలాలే. మళ్ళీ దీని మీద హైడ్రా దృష్టి పడడం లేదా, లేకుంటే జనావాసాల మధ్య ఉంది అనుకొని వదిలేస్తున్నారా? వితౌట్ పర్మిషన్ ఎంఆర్ఓ సీజ్ చేసిన తర్వాత కూడా ఇంత భారీ భవనం నిర్మిస్తున్నారంటే అసలు రెవెన్యూ అధికారులు ఏం చేస్తారు, మున్సిపల్ అధికారులు ఏం చేస్తారు? రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులకు చర్యలు తీసుకోవని లిఖితపూర్వకంగా లెటర్ పెట్టలేదు అంటే చూపించాలి, పెట్టిరంటే చూపించాలి. విషయం ఏంటంటే ఇందులో మీడియా ఇన్వాల్వ్ అయితే మాత్రం దీన్ని పెద్ద రచ్చ చేస్తారండి. మీడియా వచ్చింది, దీన్ని రచ్చ చేసింది అంటారు. మళ్ళీ మీడియానే ఈరోజు దాదాపు చాలా వరకు ప్రభుత్వంలో జరిగే అవినీతి అక్రమాలను బయటికి తీసుకొస్తుంది, ప్రభుత్వ స్థలాలను కాపాడుతుంది, పత్రికలు రాస్తుంటే అధికారులు మీ డ్యూటీని మీరు చేయట్లేదు. మీరు కరెక్ట్ డ్యూటీ చేసి ఉంటే ఇప్పటి వరకు ఏది ఉండిపోతుండే. ఇదే కాలేజీ చూడండి, మారుతి నగర్లో మొత్తం ప్రభుత్వ స్థలాలు కబ్జా దాదాపుగా. ఎమ్మెల్యే కూడా చెప్పారు, ఎమ్మెల్యే వచ్చి అయితే ఆపలేడు కదా, డ్యూటీ అధికారులది కదా. ఎంఆర్ఓ వచ్చి ఏం చేస్తున్నారు, మన సర్కిల్ అధికారులు ఏం చేస్తున్నారు? ఇలా కంటిన్యూకి సహాయం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ స్థలాలను కాపాడి అందులో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాన్ని వెంటనే కూల్చాలని ఆశిద్దాం.